సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు బాలాపూర్ ఒరిజినల్ గణేషుడు అయితే ఇప్పుడు ఆగమనం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి అయితే మీకు వీడియో ఫుల్ వీడియో చేస్తే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే అండి చాలా యూజ్ చేద్దాం లేట్ చేయకుండా వీడియో. మొత్తానికి మన బాలాపూర్ గణేషుడు అయితే బయటకు అయితే తీస్తున్నాడు చూడండి. సో ఇది మెయిన్ ఒరిజినల్ బాలాపూర్ గణేషుడు అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు, సో చూసుకోవచ్చు మనకు బాలాపూర్ గణేషుడు చాలా తొందరగా అయితే బయటికి వచ్చేసాడు. సో ఇంతకుముందు అన్న వాళ్ళు పూజ చేయడం జరిగింది. ఇక్కడ చేతిలో చూసుకోవచ్చు మీరు పూలమాల దండ ఏ విధంగా ఇచ్చారు అనేది. సో నేను పూజ మిస్ అయ్యాను. ఒకసారి పైనుంచి చూపిస్తా చూడండి స్వామివారి. ఇది ఒరిజినల్ గణేషుడు అనమాట. బాలాపూర్కి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు గణేష్ ఆగమన్. చాలా అంటే చాలా అట్రాక్షన్గా అయితే ఉన్నాడు మనకు ఒరిజినల్ బాలాపూర్ గణేషుడు. సో చూసుకోవచ్చు ప్రతి ఇంతకుముందు 3-4 గణేషులు పోయినాయి అనమాట. బాలాపూర్ గణేషుడు మోడల్ అవి. సో ఇది మెయిన్ ఒరిజినల్ బాలాపూర్ గణేషుడు అనమాట. మొత్తం మన గణేష్ కమిటీకి సంబంధించిన బాలాపూర్ గణేష్ సంబంధించిన అన్న వాళ్ళు అనమాట. సో బాలాపూర్ పని స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకుందాం ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. దాన్ని చూసిన జనాలైనా సరే ఎవరైతే మన అయోధ్య రాముని దర్శనం చేయలేకపోతారో, ఆ యొక్క గుడిని చూడలేదు, ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ మా వినాయకుని దగ్గరికి వచ్చి ఒక మండపం ఎలా ఉంటుందో చూసిన తర్వాత కూడా మనకు భాగ్యం ఉంటే మన అయోధ్య దర్శనం కూడా చేసుకుంటాం. అంటే మేము ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఈవినింగ్ చేస్తాం. అంటే అదొక ఫినిషింగ్ వర్క్ కావాలన్నా కానీ, మండపం ఒక పూర్తి కావాలన్నా కానీ, పిల్లలందరూ కూడా అక్కడిక్కడ పోయినాక వచ్చినాక ఊరు ప్రజలందరూ వస్తారు, గ్రామస్తులు వస్తారు, పెద్ద చిన్న రావాలని మినిమం 6 గంటల తర్వాతనే పూజ వినాయకుని మొదటి పూజ ప్రారంభం. ఇక్కడ నుండి గణేశం తీసుకెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ నుంచి గణేష్ ఉంచుకోవడానికి ఇంచుమించు 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఇప్పుడు 1 అవుతుంది కదా, 5 నుంచి 6 మధ్యలో మేము ఒక బాలాపూర్ బయలుదేరు. సో గణేశుని మండపంలో కూర్చోబెట్టిన తర్వాత మండపం పని అనేది స్టార్ట్ అయిపోతుంది. అవును, ఒక వినాయకుని తీసుకున్న తర్వాతనే మండపం వేయడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా హైట్ ఉంది కాబట్టి తర్వాత చేయలేము కాబట్టి ముందు తీసుకెళ్తాం. బాలాపూర్ గణేష్ అంటే లడ్డు ఫేమస్. అసలు లడ్డు ఎన్ని కిలోలు పెడతారు మీరు గణేశుని?
సంవత్సరము 21 కిలో లడ్డు పెడుతుంది. ప్రతి సంవత్సరం పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా 21 పెట్టినట్టే పెడతాము. వేలంపాట కూడా 21 పెట్టినట్టే ఉంటుంది. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మాత్రం 27 లక్షలు పోయింది. ఈ సంవత్సరం 30 లక్షలు మేము అనుకుంటాం, కానీ ఆ భగవంతుడు ఎలా అనుకుంటున్నాం ఆ ప్రకారం. థ్యాంక్ యూ అంకుల్. యాక్చువల్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా బట్ టైం లేదు, ఎగ్జామ్ అవుతుంది. మళ్ళీ 31st రోజు సో ఫైనల్గా అయితే మనకు బాలాపూర్ గణేశుడు అయితే బండి మీద అయితే కూర్చోబెట్టేస్తున్నారు క్రేన్ తోటి సాయం తోటి. సో సేమ్గా మనకి పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీల కిందనే మనకు ఏమంటారు ఆ చక్రాలు వచ్చేసి ఆ పట్టీల మధ్యలో పెట్టాలి. సో ఇక్కడ కదలకుండా అయితే మనకు గణేష్ని తీసుకుపోయేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్నవాళ్ళు చాలా జాగ్రత్త అయితే ఈ కమ్మన్ పట్టీల మధ్యలో అయితే మనకు గణేష్ని పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు మీరు, అన్నవాళ్ళు అయితే మొత్తం అయితే సెట్ చేస్తున్నారు ఇక్కడ. సేమ్గా అదే లైన్లో అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట గణేష్లని. మీకు లాంగ్ నుంచి అయితే చూపిస్తున్నా. ఇది ఫైనల్గా అయితే అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు చూడండి. సో కొంచెం ట్రాక్ తప్పినా మన గణేశుడు అయితే తప్పిపోయి కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో అన్న వాళ్ళు ముందు జాగ్రత్త కోసానికి అయితే సేఫ్టీగా ఉండడానికి అయితే ముందుగా కమాన్లు పెట్టేసి అయితే తీసుకెళ్తారన్నమాట. చూసుకోవచ్చు అన్నమాట. సార్ బండి కూడా చూపిస్తా. మనకు బండి కూడా బాలాపూర్ గణేష్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ బాలాపూర్ గణేష్ సార్ చూసుకోవచ్చు. ఇక్కడ అడమే విధంగా చూపిస్తున్నారు అనేది. ఇక్కడున్న మనకు దేవతలు అసురులు మనకు చిన్న చిన్న పార్ట్స్ భాగాలు అయితే మనకి ఇక్కడ పెట్టేసుకొని కట్టేసుకుంటారు అన్నమాట. అన్న వాళ్ళ బాడీకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకొని అయితే కట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు సో ఫైనల్గా మనకు బాలాపూర్ గణేష్ ముందర అయితే మనకు డిసెంబర్ పైన అయితే శంకరుణ్ణి పర్వతం ఇక్కడ కట్టేశారు. సో ఇక్కడ మనకు బండి అయితే కదులుతుంది, డిసిమ్ అయితే ముందరికి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు అసురులు దేవతలు అనేది ఇక్కడ ప్యాక్ చేశారనమాట. ఫైనల్గా గణేశుడు అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి, బాలాపూర్ అయితే వెళ్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.